శరణ్య టీవీ. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్యల జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అరండల్పేటలోని యోగి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ కుమారులు తులసి యోగేష్, తులసి కృష్ణ చైతన్య, మనవడు తులసి ఆదిత్య సమక్షంలో భారీ కేకును రామచంద్ర ప్రభు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు వారిని పూలదండలతో, పుష్పగుచ్చాలతో, దుశాలవులతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో తులసి గ్రూప్ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, పారిశ్రామికవేత్తలుగా రామచంద్ర ప్రభు, కృష్ణ చైతన్యలు మరింత రాణించాలని ఆకాంక్షించారు. శ్రీ ప్రభు ముందుగా భరతమాత చిత్రపటానికి పూలమాలను అర్పించారు. భారత్ మాతాకి జై అని నినదించారు. ప్రముఖులు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణయ్య, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాపారవేత్త శ్రీ మలిశెట్టి సుబ్బారావు, సుప్రీం సర్జికల్ జవహర్ తదితరులు విచ్చేసి శ్రీ ప్రభుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలియజేస్తున్నాం. రెండోది, మనం ఇప్పుడు ఇంతమంది ఒక హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నాం. అన్ని పరిస్థితులు కూర్చోవే అది మనం సంస్థ పెట్టిన 77లో 1977 అంటే 46 నుండి 47 సంవత్సరాలకు వచ్చాము. పెట్టినప్పుడు ఆఫీస్లో 1, 2, 3, 4, 5 పనిచేసేవాడు, 4 పనిచేసేవాడు ఆఫీసులో, 4 ఉండేవాడు. సాంసరావు గారు ఫస్ట్ ఎంప్లాయీ, సకల సాంసరావు గారు. తర్వాత ఆయన టైం దగ్గరికి వస్తున్నాడు, ఒక అకౌంటెంట్, అంతే. గోపాల్ గారు 3, 4 ఉండేవాడు. సేల్స్ వాళ్ళు ఒక 3 ఉండేవాడు, వెంకటరమణ గారు. సో ఆ స్థాయి 1980 అప్పుడు అక్కడే ఆఫీస్. 1 year senior నాకు 77లో పుట్టాడు. 76లో ఫస్ట్ ఎంప్లాయీ సకల సంస్థలో. అప్పుడు ఆయన జీతం మంచి ప్రమాణం జీతం ఉండేది, నెలకు 60 రూపాయలు. 80 అనుకుంటాను. ఆ ప్రమాణం జీతంతో సక్కలు కొట్టుకుంటా వచ్చేవాడు. కాకా నుంచి బస్ ఛార్జ్ పాప ఆయన పెట్టినవాడు. ఫస్ట్ కోస్టల్ ప్యాకేజింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా టైప్ చేయించింది ఆయన చేతే. అప్పుడు కాస్త అప్పుడప్పుడు చిన్నగా చివరి కూడా పెడతా ఉంటాను, నేను చూస్తూ ఉంటాను కదా ఎప్పుడు. అప్పుడు చేస్తాం. ద ఫస్ట్ ఎంప్లాయీ అండ్ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ గ్రూప్. అప్పుడు ఎంతమంది పట్టణం బజార్లో 4, 5 సేల్స్ వాళ్ళంతా బయట తిరుగుతూ ఉండేవారు. ఆ స్థాయి నుంచి కూడా ఆఫీసులోనే సుమారుగా 90 నుంచి 100 మంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేల్స్ వాళ్ళతో కలుపుకుంటూ పనిచేస్తున్నారు. 100 దాటి ఉంటారు సేల్స్ వాళ్ళు, పెద్ద సంఖ్య. మనం ఆ స్థాయి నుంచి ఇంకా ఇదేంటంటే మన ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ కల్పన చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి రాబోయే రోజుల్లో. ఇంకా ఎక్కువ మంది మన హెడ్ ఆఫీస్లోనే 200 మంది పనిచేసేటట్టుగా మనం సంస్థలను అభివృద్ధి చేయాలనేది నా అభిప్రాయం. ఇంకా మనం ఇంకొక 2 ఫ్యాక్టరీలు, 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి నా దగ్గర. 3-4 ప్రాజెక్టులో కంపల్సరీగా ఒక 2 ఫ్యాక్టరీలు మాత్రం తీసుకొచ్చేస్తాం 1.5 years 2 years లోపల. దాంట్లో ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాకుండా పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు కూడా ఇస్తుంటాం ఓసీసీ తరఫున. అందరూ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తే అంత కంపెనీకి లాభాలు ఉండవే కాకుండా వాటి వల్ల ఇంక్రిమెంట్స్ బాగుంటాయి. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే కంపెనీ రావకూడదు కాదు కదా, అందరం దీని మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. అందరూ కూడా అంచేత ఎఫిషియన్సీ లెవెల్స్, నేను బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తాను, బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్తాననే యాటిట్యూడ్తో మనం పనిచేయాలి. చేసినప్పుడు సంస్థ ఇంకా కొత్త కంపెనీలు పెట్టడానికి, కొత్త సంస్థలు తీసుకురావడానికి, ఇంకెక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి, ఉన్న వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఇవ్వడానికి. ఇప్పుడు మన సంస్థలో పిఎఫ్ అందరికి ఇస్తాం కదా, పిఎఫ్ రాను ఎవరున్నారు, వీళ్ళు కాదు, టైపెట్లో కాకుండా శాలరీస్ అందరికి వస్తుంది కదా. ఎవరికి పిఎఫ్ రాకుండా ఉండదు. పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ బయటకు వెళ్ళేటప్పుడు
బోనస్, పిఎఫ్, పిఎస్ఐ, బోనస్, ఇంకోటి ఫెసిలిటీస్ ఉన్నాయి. 5 ఏళ్ళు మినిమం పనిచేసి ఏదైనా కారణాల వల్ల రిజైన్ చేసి పెడుతున్నా లేకపోతే రిటైర్ అయిపోయినా మన గ్రాట్యుటీ కూడా ఇస్తాం. అన్ని ఫెసిలిటీస్ మన సంస్థలో 11.5 month బోనస్తో సహా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఆ ఇంక్రిమెంట్స్ కూడా ఎవరి వర్క్ లెవెల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేయలేరు, ఒకరు కొంత చేయగలరు. వాళ్ళకు దొరికే సీట్ని బట్టి కూడా ఒక్కొక్కసారి కాంట్రిబ్యూషన్ లిమిటెడ్గానే ఉంటుంది. మనం ఇచ్చే సీట్ ఏ సీట్లో కూర్చొని ఉన్నారు అనేది. సో దాన్ని బట్టి ఏ సీట్లో కూర్చొని ఉన్నా కాంట్రిబ్యూషన్ అనేది సంస్థ కోసం, దేశం కోసం ఇచ్చేది అనేది గుర్తుపెట్టుకోండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే అంటే మనమందరం కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళం, ఈ దేశ పౌరులు. ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చడం కోసం పనిచేస్తున్నాం. కానీ నాకైతే నేను భోజనం కోసం నేను పని చేయటం, నేను చేసే పని మాత్రం నా దేశం కోసం మాత్రమే. ఎందుకంటే ఇవాళ దేశం గట్టిగా లేకపోతే మనం అందరం వీక్ అయిపోతాం. అందుకని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయండి. నేను అదే దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. మనం డాలర్స్ చాలా సంపాదిస్తాం. చైతన్య ప్యాకేజ్ నుంచి డైహార్డ్ డైస్ చాలా డాలర్లు వస్తాయి, కొన్ని లక్షల డాలర్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ డాలర్స్ అన్నీ కూడా మన భారతదేశానికి ఉపయోగపడతాయి. డాలర్స్ లేకపోతే ఇతర దేశాల నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, క్రూడ్ ఆయిల్ చేసుకోవాలన్నా, ఇంకా చాలా మిషన్స్ చేసుకోవాలన్నా డాలర్స్ లేకపోతే ఎవరు. అదే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. వాళ్ళ దగ్గర డాలర్స్ లేవు, జీరోకి వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్ జీరోకి వెళ్ళిపోతున్నారు. శ్రీలంక అయితే పక్క దేశాల సంగతి మనం మాట్లాడుకున్నా ఎక్కడో దేశాలు కాదు. శ్రీలంక అయితే అప్పులో పూర్తిగా వెళ్ళిపోయారు. డాలర్స్ సంగతి దేవుడు. మనం కూడా మన డిపాజిట్స్ డబ్బులు పోగు చేసి ఒక కంటైనర్, ఫుల్ కంటైనర్ 40 అడుగుల పొడవుల కంటైనర్ బియ్యం మనం కూడా పంపించాలి. అంటే ఆ పరిస్థితిలో ఉన్నారు పాపం వాళ్ళు. అది ఎందువల్ల? ఆ దేశ ప్రజలు చేసుకున్నారు. ఎవరి కాడ అనుకుంటే నేను చేయబోతేమని పక్కన నేను చేస్తున్నాడు కదా, మందు చేస్తున్నాడు కదా అని అనుకుంటే చివరికి శ్రీలంక లాగా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుంటారు, వెనుజులా. శ్రీలంక గురించి మాట్లాడుతున్నాం. ఆ దేశ ప్రజలు చేతులారా చేసుకున్నారు. ఈ నాయకులు ఒక ఎత్తు అయితే ప్రజలు చేతులారా చేసుకోవచ్చు. కుర్చీలాగా కూర్చుంటారు జగన్. ప్రజలు చేతులారా చేసుకున్నారు. అందరూ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఏ దేశం గొప్పది కాదు. మీరు అనుకోవచ్చు, ఈ దేశంలో 144 కోట్ల మంది ఉన్నారు, మేము పని చేయకపోతే ఏమైందంట, మా కాంట్రిబ్యూషన్ దేశానికి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మీ దేశ కాంట్రిబ్యూషన్ వల్ల మన ఫ్యాక్టరీలో వాళ్ళు టెక్నీషియన్స్, ఆపరేటర్స్ వీళ్ళందరూ ఎంతో కష్టపడతారు. డైహార్డ్ డైస్ మన 2 రోజులు పని చేయకపోతే రాత్రి మగలు పనిచేశారు. రాత్రులు అక్కడే ఉండిపోయారు. 3 పిడుగు పడింది అక్కడ. పిడుగు పడి అన్ని స్తంభించిపోయింది, కాలిపోయింది, ఫ్యాక్టరీ అయిపోయింది. అక్కడ ఫ్యాక్టరీ మేనేజర్ వాసుని వాళ్ళ టీము మామూలుగా పనిచేయాల, ఇంటికెళ్ళాలా, నైట్ అక్కడే ఉండి అన్ని చేయించేది. ప్రాబ్లం వస్తే జర్మనీతో వాళ్ళు మాట్లాడి తీస్తారు. అలాంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నప్పుడు మనం డైహార్డ్ నుంచి కానీ చైతన్య నుంచి కానీ పంపించే ఎక్స్పోర్ట్స్ చాలా డాలర్స్ వస్తాయి, లక్షలు. మంచిది. మనలాంటి మన కృషి గ్రూప్ సంస్థలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లాంటి అనేక ఇండస్ట్రీస్ ఇండియా, భారతదేశం మొత్తం చూసుకుంటే వీళ్ళందరూ పంపించే డబ్బుతోనే డాలర్స్ వస్తాయి. డాలర్స్ వస్తేనే మనం ఏమైనా ఇతర దేశాల నుంచి మెషిన్, మనం ఎన్ని మెషిన్లు కొనుక్కొచ్చుకున్నాం. జర్మనీ నుంచి తెచ్చుకున్నాం, ఇటలీ నుంచి తెచ్చాం, స్విట్జర్లాండ్ నుంచి తెచ్చాం, తైవాన్ నుంచి తెచ్చాం, చైనా నుంచి తెచ్చాం, ఇటలీ 1 యూరోప్ అట్టించి కూడా తెచ్చాం. ఏదైనా రాబడి రష్యా నుంచి వస్తుంది, ఫిన్లాండ్ నుంచి వస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయి? డాలర్లు లేకుండా 8 రూపాయలు ఇస్తాయి. డాలర్లు దేశంలో మనం ముఖ్యంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సింది, మీ తులసి గ్రూప్ సంస్థలు మనం డాలర్స్ సంపాదించి దేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఆ డాలర్స్ ఉంటేనే దేశ రక్షణ కోసం చైనా బార్డర్లో ట్యాంకులు కొనాలన్నా, ఈ కొనాలన్నా కూడాను మన దేశం, మన సైన్యం బలంగా ఉంటేనే మనకు రక్షణ. రాదు ఇక్కడ ధైర్యంగా కూర్చొని కేకులు కట్ చేసుకుంటూ కేకులు తింటా
వెజిటబుల్ వెజిటబుల్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ తింటా బట్టలు వేసుకుంటా ఉంటే కాదు, అక్కడ సైనికులు ప్రాణాలు ఇస్తున్నారు. మనం కనీసం పని అన్న చేయకపోతే ప్రాణాలు ఇవ్వకపోయినా పర్లేదు. ఇంకా ప్రాణాలు ఇచ్చేవాడు ఎవరున్నారు ఇక్కడ? మీరు ఇస్తారా ప్రాణాలు? సంవత్సరం ఉండదు చేయనివాడు. AK-47 AK-56 పెట్టి కాల్చిపోతారు ఏదో ఒక కారణంగా. అందుకని వాడు చాలా మంది సైనికులు చనిపోతానే ఉన్నారు. మిలిటరీ దానికోసం వెళ్ళారు కదా మిలిటరీ. అందువల్ల ఇదేంటంటే ఎక్కడో గుంటూరు కరండర్పేట 4వ లైన్ 5వ క్లాసులో కూర్చొని మేము ఏదో పని చేసుకుంటుంటే ప్రాణాలు ఏమంటాడు, అక్కడెక్కడో హిమాలయాల్లో ఎవరు ఉన్నారని చెప్తారు. ఏదైనా అసలు వాళ్ళంతా మనం ప్రొటెక్ట్ చేయబట్టి ఇక్కడ ప్రశాంతంగా పని చేసుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ ప్రొటెక్షన్ ఇవ్వబట్టి, వాళ్ళ ప్రాణాల నుంచి ప్రొటెక్షన్ ఇవ్వబట్టే ప్రశాంతంగా. అలాంటి ప్రశాంతత పాకిస్తాన్లో లేదు, శ్రీలంకలో లేదు, అన్ని అమ్మేసుకున్నారు వాళ్ళు చైనా వాళ్ళకి. అందుచేత భారత పౌరులుగా ప్రతి వ్యక్తి, అనిత కావచ్చు, నిష్ఠూరాం పేరేంటి, రమాదేవి కావచ్చు, ప్రమీల కావచ్చు, నాగమణి కావచ్చు, ఇంకా లలిత కావచ్చు, ఎవరైనా మీరు అందరూ ఇచ్చే కాంట్రిబ్యూషన్ మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. నో, మీరు అందరూ ఇచ్చే ప్రతి కాంట్రిబ్యూషన్ దేశాన్ని బలపరచడానికి పనిపించినట్టు కాంట్రిబ్యూషన్ అని ఇష్టం గుర్తుపెట్టుకోండి. ఏదో మేము ఏదో కుటుంబాలను గడుపుకోవడం కోసం, కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తున్నాం అనుకున్నారు, పొరపాటు. అది ఒక ఎత్తు, అది చిన్న స్థాయి. పెద్ద స్థాయి ఏంటంటే మీరు చేసేది పెద్ద స్థాయి పని ఏంటంటే ఈ దేశాన్ని చాలా బలమైన దేశంగా మార్చే వాళ్ళల్లో మీరు, అక్కడ యుద్ధంలో ప్రాణాలు ఇచ్చేవాడు వెనకాల నిలబడింది మీరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ దేశభక్తి అంటారు, ఇంకేమంటారు నాకైతే తెలియదు. అలాంటి పెద్ద పెద్ద మాటలు నా దగ్గర లేవు. దేశం కోసం మాత్రం మనం పని చేయాలి. అది దేశం బాగుంటే మనం బాగుంటాం. తులసి రామచంద్ర ప్రభు 1000 కోట్లు సంపాదించి బాగుంటే దేశం బాగున్నట్టు కాదు. దేశం బాగుంటే తులసి రామచంద్ర ప్రభు కూడా బాగుంటాడు అనే విషయం. ఇది హై లెవెల్ థింకింగ్. ఇది హై లెవెల్ థింకింగ్. లో లెవెల్ థింకింగ్ ఏంటంటే నాకు ఇంక్రిమెంట్ ఎంత పడుతుంది ఈ సంవత్సరం అయితే ఆలోచించలేదు. పని సంగతి దేవుడు, దేశం సంగతి దేవుడు. సరే, రాజకీయ నాయకుల గురించి అసలు మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు చాలా మంది రాజకీయ అంతా డబ్బే వారమే, అది మన గురించి మనం మన దేశాన్ని గురించి మనకి ఏం పట్టదు, మనకు పట్టాలి. ఈ 144 కోట్ల మందిలో సగం మంది అడల్ట్స్ ఉంటారు, కనీసం 100 కోట్ల మంది. వీళ్ళందరూ దేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తేనే, మీ అందరూ ప్రతి క్యాండిడేట్ చేస్తేనే దేశం బలంగా ఉంటుంది. నేను చేయకపోతే ఇప్పుడు గంట నిద్రపోదాం, మధ్యాహ్నం ఎవరు చూడట్లేదు కదా, సాంసరావు గారు సీట్ వెనకాల కూర్చొని నిద్రపోదాం అనుకుంటే అది మీ దేశాన్ని మీరే మోసం చేసుకుంటారు. మళ్ళీ నేను బాగానే ఉన్నాను, హ్యాపీ. నేను ఎప్పుడు పనిచేస్తాను అన్న ఈ వయసులో నేను పనిచేస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను ఉన్నా ఈ దేశాన్ని. మరి 2000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇంకో 10,000 కంపెనీలు, ఆ ఎంప్లాయీస్ అంతా మన మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటారు. మనకి సప్లై చేసేవాడు ఎంతమంది, ఎన్ని రకాల గుండ్స్ దగ్గర నుంచి మెషిన్ వరకు సప్లై చేస్తారు, పేపర్ సప్లై చేస్తారు. అంతమంది బతుకుతున్నారు ఇక్కడ ఈ సంస్థలు ఉండటం వల్ల. అది గుర్తుపెట్టుకోండి. మీ బాధ్యత గ్రాంధికంగా చెప్పండి, గురుతరమైనది అంటే చాలా బరువైనది అన్నమాట బాధ్యత. ఏదో చేస్తున్నాము, పర్లేదు, ఇంక్రిమెంట్ పడకపోతాయి, ఇంక్రిమెంట్ అదే పడుతుంది. విత్తనం నాటిన తర్వాత చెట్టు అదే పెరుగుతుందా? మీరు